వీధులను శుభ్రపరిచే ఒక మహిళ తన పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దిందో వింటే ఆ తల్లి పడిన కష్టం విలువెంతో మనం మాటల్లో చెప్పలేం. సుమిత్రాదేవి, ఆమెకు 3 కుమారులు. గత 30 సంవత్సరాలుగా జార్ఖండ్ ప్రాంతంలోని సిసిఎల్ టౌన్షిప్లో వీధులను శుభ్రపరిచే పని చేస్తున్నారు. ఆమె పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడకు 3 కార్లు వచ్చి ఆగడంతో అంతా ఆశ్చర్యపోయారు. మొట్టమొదటి కారులో వచ్చిన వ్యక్తి అందరినీ ఆకర్షించాడు. ఆయన సివాన్ జిల్లా కలెక్టర్. అతను నేరుగా వచ్చి సుమిత్రాదేవి పాదాలకు నమస్కరించాడు. అతడు ఆమె కొడుకు. మిగిలిన 2 కార్లలో వచ్చిన వ్యక్తులిద్దరూ కూడా అతన్ని అనుసరించారు. వాళ్ళిద్దరూ కూడా ఆమె కుమారులే. సుమిత్రాదేవి పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్. అతడు రైల్వేలో ఇంజనీర్. 2వ కుమారుడు డాక్టర్. 3వ కుమారుడి పేరు మహేంద్ర కుమార్. అతనే కలెక్టర్. 3 కొడుకులు వచ్చి పాదాలకు నమస్కరించగానే సుమిత్రాదేవి కంటి వెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. పదవీ విరమణ సమయంలో కొడుకుల రాక ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తన పై అధికారులకు కుమారులను పరిచయం చేస్తూ, నేను 30 సంవత్సరాలుగా ఈ వీధులను ఊడుస్తున్నాను, కానీ నా పిల్లలు మీలాగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు సార్ అని గర్వంగా చెప్పింది. తన బిడ్డ ఆ తల్లి గురించి మాట్లాడుతూ, మా అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అనుక్షణం చదువు విలువ మాకు చెబుతూనే ఉండేది. అప్పుడు ఆమె నేర్పిన పాఠాలే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇటువంటి తల్లి లభించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం అన్నారు కలెక్టర్ మహేంద్ర కుమార్. మిగిలిన 2 కూడా తమ అనుభూతులను పంచుకున్నారు. అయితే తన కొడుకులు అంతటి ఉన్నత స్థాయికి చేరినా తను రోడ్లు ఊడ్చే ఉద్యోగాన్ని వదలకుండా విరమణ వరకు త్రికరణ శుద్ధితో అంకిత భావంతో కొనసాగించడం చెప్పుకోవాల్సిన విషయం. తన బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే భావన తనకు ఏనాడూ కలుగలేదని ఆమె అన్నారు. అది విన్న ఆ కార్యక్రమంలో ఉన్న వారంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సహచరులు ఆమె కన్నీటిని చూసి గర్వించారు. మహేంద్ర కుమార్ భావోద్వేగంతో, ఏ పని తక్కువ కాదు, కష్టం కాదు, నిజాయితీగా కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మేము మా అమ్మ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ధైర్యంగా నిలబడ్డామే కానీ కృంగిపోలేదు. మా అమ్మ కష్టానికి ప్రతిఫలంగా మా జీవితాలలో మేము స్థిరపడినందుకు చాలా గర్విస్తున్నామన్నారు. ఇంతకన్నా ఓ తల్లికి కావాల్సిందేముంటుంది? అందుకే మన అమ్మ నాన్నల కష్టం మనలో కసిని పెంచాలి. వాళ్ళకి గౌరవాన్ని, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తెచ్చేలా ఉండాలి.